సాధారణంగా చాలామంది భావించేది ఏమిటి? దేవుడు అంటే దూరంగా ఉంటాడని, ఆయనకు సమీపానికి వెళ్ళడం అంటే ఇది సాధ్యమయ్యేది కాదని భయపడుతూ ఉంటారు. ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే దూరంగా నిలబడతారు. అసలు ఆయన ముందుకు వెళ్ళి నిలబడడానికి అవకాశము దొరకడం చాలా కష్టంగా భావిస్తారు. ఇప్పుడు మనకు చాలా గొప్ప అధికారులు ఉన్నారు. వారంటే మనకి ఇష్టమైన గౌరవమైన వారి దగ్గరికి వెళ్ళాలంటే వీలు దొరకదు. మరి అలాంటప్పుడు వారు మన దగ్గరకు రావాలంటే కూడా వారికి వీలు దొరకకపోవచ్చు. చాలా సందర్భాల్లో మన పై అధికారులను మనం సమీపించలేకపోతున్నాం, మన పై అధికారులు మనలను సమీపించలేకపోతున్నారు. కానీ దేవుడు అనగా దగ్గరగా ఉండేవాడు. దేవుడు ఉన్నంత దగ్గరగా మరి ఏ మానవుడు ఉండడు. అదే క్రైస్తవుని యొక్క ధైర్యము, క్రైస్తవుని యొక్క విశ్వాసము. గతంలో నేను జ్ఞాపకం చేశాను, ఇంగ్లీష్ వారు పిల్లలకు ఒక గదిని ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రులు ఉన్నటువంటి గదిలో కాకుండా వారు కొంచెం ఊహ వచ్చేసరికి వేరే గదిలో వారిని పండుకోబెడతారు. అలాగూ వారు పెంచుతారు. ఒక రోజున ఒక అబ్బాయి గదిలోకి వెళ్ళి పండుకోవాలి. కుటుంబ ప్రార్థన అయిపోయింది, పాటలు పాడుకున్నారు, బైబిల్ చదువుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. ఎవరి గదిలోకి వారు పండుకోవడానికి వెళ్ళే ముందు తల్లి కుమారుని దగ్గరకు వచ్చి గది దగ్గర నిలబడి, నా కుమారుడా వెళ్ళి పండుకో అని అన్నది. అప్పుడు ఆ కుమారుడు అన్నాడు, అమ్మా నాకు భయంగా ఉంది అన్నాడు. ఎందుకు భయం బాబు అన్నాడు. నేను ఒంటరిగా ఉండడం, ఒక్కడనే ఉండడం నాకు భయంగా ఉందమ్మా అని అన్నాడు. ఆ క్రైస్తవ తల్లి అంది, ఏం భయపడొద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, వెళ్ళి పండుకో అంది. అంటే ఎంత గొప్ప మాట చెప్పింది! ఎవరిని చూపించింది? దేవుణ్ణి చూపించింది. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, వెళ్ళి పండుకో అన్నది. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, ఆ మాట నిజమే, కానీ అమ్మా ఎవరో నాకు కనబడాలి, ఒక రూపము కనబడితే నాకు ధైర్యం కలుగుతుంది. ఒక రూపమును చూడగానే మనకి ఎంత ధైర్యం. ఇంట్లో ఒంటరిగా ఉండి ఏడుస్తూ ఉంటాం, నీ అన్నో నీ తమ్ముడు వచ్చి కనబడేసరికి ఎంత ధైర్యమో. కొన్ని పర్యాయాలు వెళ్ళి వారిని చూడగానే కౌగులించుకొని వారి బాధంతా వెల్లడి చేసుకుంటారు. పిల్లలు కనబడగానే తల్లిదండ్రులకు ధైర్యం. వయసు రీత్యా, సమస్యల రీత్యా బరువు భారములు కలిగి కృంగిపోతున్నటువంటి తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు ఎదురు చూస్తారు. వారు కనబడగానే ఒకప్పుడు ఈ తల్లిదండ్రులే బిడ్డలకు ధైర్యం, కానీ వయసు పైబడిన తరువాత పిల్లలే తల్లిదండ్రులకు ధైర్యం. కొడుకును చూడాలని తండ్రి యాకోబు ఎంత తాపత్రయపడ్డాడు. కొడుకును ఐగుప్తు దేశంలో చూడగానే యాకోబు కలిగినటువంటి ధైర్యం, శక్తులు ఉడిగిపోయినప్పటికీ కూడా, వార్ధక్యము పైబడినప్పటికీ కూడా తన కుమారుడిని చూడగానే, అందమైన కుమారుడు, బలమైన కుమారుడు, అధికారము కలిగిన కుమారుడిని చూడగానే ఎంత ఆనందము కలిగిందో. ఎన్నో ఏండ్లు ఐగుప్తు దేశములో నిశ్చింతగా తాను బ్రతికాడు. తప్పిపోయినా కానీ, తప్పు చేసినా కానీ కొడుకు కనబడగానే తండ్రికి ఎంత సంతోషం కలిగింది. పైనుండి చూచాడు, క్రిందికి దిగొచ్చాడు, కొడుకుకు ఎదురు వెళ్ళాడు. ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడిని చూడగానే కౌగులించుకున్నాడు, కన్నీళ్లు కార్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తన ప్రేమ తీరే వరకు కూడా కొడుకును పట్టుకుని వదిలిపెట్టకుండా చేయి పట్టుకుని ఇంట్లో తీసుకొచ్చి, ఇదంతా నీదే, నేను నీవాడినే, నాకు కలిగిందంతా నీదే. ఎంత సంతోషంతో విందు చేశాడు. 10 మందిని పిలిచాడు, సంగీత వాయిద్యములు వాయించాడు. వారు పాటలు పాడుంటారు, వారు చప్పట్లు కొట్టుంటారు.
వారు సంతోషపడి గంతులు వేస్తుంటారు. తోడు అనేది ఎంత గొప్ప సంతోషము కలిగిస్తుందో, కానీ ఎందుకో చాలామంది ఒంటరితనము. ఈ రోజుల్లో చాలామంది పాటలు రాస్తున్నారు. నేను వాటిని వింటున్నప్పుడు, ఎవరున్నారయ్యా యేసయ్యా, ఆధారము నీవేనయ్యా, నీవు తప్ప నాకెవరున్నారయ్యా. ఇది నిజంగా వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబముగా కనబడుచూ ఉన్నది. అందరినీ కలిగిన వారు కూడా ఏమిటో ఒంటరిగా ఉన్నాను అనుకుంటా ఉంటారు, నాకెవరున్నారు అనుకుంటారు. అన్నీ బాగున్నప్పుడు అందరు నాతో ఉంటారు, కానీ నేను బాగోలేనప్పుడు నన్ను చూచేవాళ్ళు ఎవరు, లేవలేనప్పుడు నిలబెట్టేవారు ఎవరుంటారు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ జవాబే ఇమ్మానుయేలు. ఇలాంటి భయములన్నిటినీ తొలగించడానికే యేసుక్రీస్తుగా దేవుడు ఈ లోకమునకు వచ్చి మానవులకు ఆయన కనబడినాడు, దర్శనమిచ్చినాడు.